ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది అప్రైట్ షల్ బిహోల్డ్ హిస్ ఫేస్. సామ్స్ 11th చాప్టర్ 7 వర్సెస్. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యథార్థవంతులు దేవుని ముఖాన్ని దర్శనం చేసుకుంటారని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ యథార్థత అంటే ఏంటి? మనం ఎలాగ ఉంటున్నాము? మనలో ఆ నీతి నిజాయితీ ఉంటుందా? అబద్ధాలు ఆడుతున్నామా? ఇవన్నీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. మరి మనం భక్తుల్ని తీసుకున్నట్లయితే అబ్రహాం గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, మరి అనేక మంది ప్రవక్తలు దేవుని ముఖ దర్శనం చేసుకున్నారనమాట. దేవుని ముఖ కాంతిలో వారు వెలిగింపబడ్డారని మనకి తెలియజేస్తే యెహోషువ అనేక మంది మరి భక్తులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప వరము కలిగి ఉన్నారు. ఎందుకు వారు అంత గొప్పవారుగా ఉన్నారు అంటే, వారి గొప్పతనం కాదు కానీ దేవుని కొరకు వారు యథార్థంగా జీవించారనమాట. వారిలో ఏ కపటం లేదు, మోసం లేదు, అవిధేయత లేదు. కనుకనే వారు దేవుని ముఖ దర్శనము చేసుకున్నట్లుగా మనకి తెలియజేస్తుంది అనమాట. మరి ఈ వాక్యం ద్వారా మనమేం తెలుసుకుంటున్నాం ప్రియులారా? మరి మనల్ని కూడా మనము పరిశీలన చేసుకుందాం. మనలో ఆ యథార్థత ఉందా? నీతి ఉందా? నిజాయితీ ఉందా? మనం దేవుని కొరకు నీతిమంతులుగా ఉంటున్నామా? దేవుని సువార్త పనిలో మనము ప్రకటించేవారిగా ఉంటున్నామా? దేవుని పని మనం చేస్తున్నామా లేదా? మరి ఇలాంటివన్నీ మనల్ని మనం పరిశీలన చేసుకోవాలన్నమాట. మరి మనము కూడా భక్తుల వలె యథార్థము కలిగి నీతిమంతులుగా మనము ఉన్నప్పుడు మనము దేవుని ముఖ దర్శనం చేసుకునేవారిగా ఉండాలని మరి ఈ వాక్యం ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే మరి మనము కూడా ఇతరులను వెలిగించేవారుగా, దేవుని కొరకు దేవునితో నడిపించబడేవారిగా ఉండులాగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నెరవేర్పు కలిగించాలని కోరుకుంటూ ప్రార్థన. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ప్రేమమయుడవు, దయామయుడవయ్యా, జాలి కలిగిన దేవుడవు ప్రభువా. మేము కూడా నీ యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతి కలిగి, నిజాయితీ కలిగి ఉండి నీ ముఖ దర్శనము చేసుకునే వారిలాగా మరి మా పితరులైన భక్తుల ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అట్టి జీవితము, యథార్థమైన జీవితము ఈ వాగ్దానం వింటున్న వారందరి జీవితాల్లో కలిగించమని, అది నెరవేర్పులోకి తీసుకురమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి. ఆమెన్.